హలో అండి, నమస్తే. ఈరోజు మొహరము షర్బత్ అండి. ఇది పాలు 1 లీటరు, ఒక గ్లాస్ నీళ్ళు అంతే కలిపేది. పంచదార, బాదం పలుకులు నానబెట్టి సన్నగా తరుక్కోవాలండి. ఇలా సన్నగా తరుక్కోవాలన్నమాట. ఇందులో సబ్జా ఆకండి, సబ్జా కంపల్సరీ వేయాలి. దీని అరోమా అంతా దిగి బాగా ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. సబ్జా, సోంపు, పంచదార వేసి కలిపి ఇలా చేస్తారండి. ఇది షర్బత్. దీంట్లో చోంగాలు, కిచడా చేస్తారు. ఈరోజు మొహరం. ఈరోజు ముస్లింలకు కొత్త సంవత్సరము ఉంటుందన్నమాట. ఇది మొహరం కొత్త సంవత్సరము స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే నుంచి ఫస్ట్ హిజ్రీ నెల మొదలవుతుందన్నమాట. మొహరము అందరికీ జనవరి 1 ఇంగ్లీష్ వాళ్ళకి వస్తే తెలుగు వాళ్ళకి ఉగాది. అలా ముస్లింలకు మొహరం ఫస్ట్ డే వచ్చింది కొత్త సంవత్సరం అండి. ఈరోజు 10వ రోజు మొహరము. షహాదత్ అంటారు, అంటే బలిదానం చేసిన ఇదన్నమాట. ఇది గుర్తుగా చేసుకుంటారు. చాలామంది ఉపవాసాలు ఉండి ఉపవాసంతో చేస్తారండి. ఈరోజు 3 రోజులు ఉంటారు ఉపవాసాలు ఉండేవాళ్ళు. ఇది షర్బత్ అండి. ఇది షర్బత్ ఒకటి. చోంగా అని, కిచిడా అని ఈరోజు చేసుకునేది. రోట్ అని చేసుకుంటారండి మొహరంలో స్పెషల్. ఇవంతా ఆనవాయితీగా వస్తున్న మనం చేసుకున్న అలవాట్లు, కానీ అసలు ఈ తినడాలు అంతా ఇది షర్బత్. కానీ ముఖ్యంగా షర్బత్ ఉంటుందండి. మెయిన్ ఇంపార్టెంట్ షర్బత్ ఒకటే. మిగతావన్నీ మనం కల్పించుకున్నవే. ఈ రోట్ అనేది, కిచడాలు, చోంగాలు అని, దహిబుత్తి అని, ఇవన్నీ మనం కల్పించుకునేవి అన్నమాట. కాలక్రమేణా ఇది మాత్రము చాలా రుచిగా ఉంటుందండి. ఇది షర్బత్. కొద్దిగా సేపు ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకుని తింటే బాగుంటుందండి. సాయంత్రం పూట ఉపవాసాలు అయిపోయిన తర్వాత ఫాతిహా చేసి చేస్తారండి. ఇది తాగుతారనమాట. ఇది షర్బత్ మెయిన్ ఇంపార్టెంట్ షర్బతే. తర్వాత ఇవన్నీ వేరేవి చేసేసుకుంటారు. మన ఉపవాసం అయిపోయిన తర్వాత ముందు షర్బత్ ఖర్జూరంతో ఇచ్చేసి తర్వాత ఉపవాసం విప్పి ఈ షర్బత్ తాగుతారండి. ఇది వాళ్ళు చాలామంది ఉండరు, కానీ కొద్దిమంది పాటించేవాళ్ళు, ఈ ముస్లిం దీంట్లో పాటించేవాళ్ళు చాలామంది రోజాలు ఉంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.